వీరి ప్రసంగం కూడా చాలా బాగుంటుంది. చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. అప్పలరాజు గారికి, ఈనాటి సభకి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు రమణమూర్తి గారికి, చాలా కష్టమైన పని ఏంటంటే మాస్టర్ సూర్య గారు మాట్లాడిన తర్వాత మాట్లాడడం అన్నది చాలా కష్టమైన పని. అలాంటి మాస్టర్ సూర్యారావు గారు, ఇంకో మిత్రులు హనుమంతరావు గారు, బెహరా వెంకట సుబ్బారావు గారి పుత్రులు సత్యనారాయణమూర్తి గారు, ఆ సిన్నైన పెద్దలందరికీ నమస్కారం. అంటే మాస్టర్ మాట్లాడిన తర్వాత మాట్లాడడం అన్నది ఎంత కష్టం అంటే మాటలు ముందులో రావు. పుస్తక సమీక్ష కానీ పరిచయం కానీ నాకు తెలిసి ఎలా ఉండాలి అంటే, పూర్వాశ్రమంలో అన్నం ఉడికిందా లేదా అన్నదికి ఒక మెతుకు తీసుకొచ్చి అది చూసేవాళ్ళం అంటే మగాడిని నేను చూసేవాడిని. ఇప్పుడు ఏంటంటే 3 ఏళ్ళే, ఆ ఏళ్ళు వినపడ్డాం. ఇప్పుడు కథ తాలూకా పరిచయం కానీ లేకపోతే సమీక్షలు కానీ అట్లా చేస్తే సరిపోతుంది. కానీ శ్రావణ్ కుమార్ అని మనకి ఇతిహాసంలో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే తల్లిదండ్రుల్ని, అంటే చెప్పుకోవాలంటే జగత్తులో శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులు చూసినట్టుగా ఎవరూ చూడలేదని ఒక క్యారెక్టర్ మనకి ఉంది. ఆ క్యారెక్టర్ కంట ఇంకో ఆకు ఎక్కువ చదివిన వ్యక్తి ఈరోజు బెహరా సుబ్బారావు గారి అబ్బాయిలు, ముఖ్యంగా సత్యనారాయణమూర్తి గారు. కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ సాహిత్యాన్ని కూడా ఈరోజు మోసుకెళ్తున్నారు. అది చాలా అరుదైన విషయం ఈ రోజుల్లో కనబడుతుంది. అంచేత వారి ఆనందాన్ని కానీ వారి తాలూకా ఉత్సాహాన్ని కానీ చూసిన తర్వాత మాస్టర్ మాట్లాడిన తర్వాత కూడా కొంచెం ధైర్యం వచ్చి మాట్లాడడానికి ఆస్కారం వచ్చింది, అంతకంటే ఏం లేదు. అయితే ఈ కథలు చదువుతున్నప్పుడు కానీ, ఈ కథల తాలూకా పరిచయం చేస్తూ ఉన్నప్పుడు కానీ, అప్పుడే 15-20 రోజులు బట్టి సత్యనారాయణమూర్తి గారు ఫాలో అప్ ఎలా ఉంది అంటే, మనందరి అదృష్టం ఏంటంటే, ఇప్పుడున్న తరం వాళ్ళ అదృష్టం కూడా ఏంటంటే, సుబ్బారావు గారు కానీ సత్యనారాయణమూర్తి గారు కానీ స్కూల్ టీచర్లు కాలేదు. స్కూల్ టీచర్లు అయ్యి ఉంటే సిలబస్ వాళ్ళే ఇచ్చేవారు, అంతవరకు బాగానే ఉంటుంది. ఐఎంపీ ఇవే పరీక్షల్లో వస్తాయని చెప్పి వాళ్ళకి ప్రశ్నలు కూడా చెప్పేసేవారు, అంతవరకు బాగానే ఉంటుంది. జవాబులు కూడా రాసి ఇచ్చేసేవారు. రాసి ఇచ్చిస్తే ఇంకా పరీక్షలు పోయిన వాళ్ళు ఎవరు ఉండరు, అవి చదువుకుని పరీక్షకి వెళ్ళేవారు. నా పరిస్థితి కూడా అంతే. అంటే అదొక రకమైన ఉత్సాహం, దాన్ని నేను తప్పట్టం లేదు. కానీ కథ సమీక్ష అంటే ఈ సభ ఉంది, ఆ సభలో ఈ కథల తాలూకా గిష్టి ఇది అంటూ చాలా రకాలైన కష్టపడి ఆయన అందరినీ కొంచెం సమాచారం అందజేశారు. అవన్నీ చూసిన తర్వాత తప్పించుకోవడం చాలా కష్టమైన పని. అలాగే ఏంటంటే ఈరోజు ఈ పరిచయ కార్యక్రమంలో నాకు కొన్ని సిలబస్ ఇచ్చారు, కొన్ని కథలు. ఆ కథల్ని ఆఫ్కోర్స్ నేను ఆ కథలే కాకుండా మిగతా కథలు చదివాను. కానీ ఆ కథల్లో నేను ఇందాక చెప్పినట్టు కొన్ని కథలను సృష్టించడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే, అవి మాస్టర్ కొన్ని కథల గురించి చెప్పారు, నేను కొన్ని కథల గురించి చెప్తాను. కానీ 73 కథల్లో కూడా మేము మహా చెప్పగలిస్తే ఒక 10-20 కథల గురించి ఎందుకు చెప్తున్నామంటే, మిగతా కథలను చదివించగలిగే ఒక రకమైన మీకు ఇంజెక్ట్ అవడానికి అది పనికొస్తుంది అనేది నా తాలూకా ఆలోచన. కథలు చదువుతున్నప్పుడు అనిపించింది అంటే, ఏ కళలోనూ ఆయన మధ్యతరగతి మదహాసాలు అన్నది మీకు కొన్ని యుగాల తర్వాత కానీ కొన్ని యుగాల ముందర కానీ ఉంటాయని. మధ్యతరగతి కుటుంబాలు ఉన్నంత వరకు కూడా, ఒక ఆంగ్ల కవి అన్నాడు, కుటుంబ వ్యవస్థ ఉన్నంతకాలం కూడా కథలు ఉంటుందని చెప్పేసి. కుటుంబ వ్యవస్థలో మధ్యతరగతి వాళ్ళు ఉన్నంత వరకు కూడా కథ చచ్చిపోదు. ఏ కథని ఏ భాష అయినా సరే ఖచ్చితంగా చచ్చిపోదు. అలాగే అంటే సుబ్బారావు కాలం ఏంటి, ఆల్మోస్ట్ 1950 నుంచి 90 వరకు ఉండే ఈ కథలన్నీ కూడా ఆ మధ్యకాలంలో జరిగిన కథలే. దాంట్లో పట్టుబదాలు కానీ, వాతావరణం కానీ, లేదా కుటుంబ నేపథ్యంలో జరిగే కొన్ని విషయాలు కానీ
అన్నీ కూడా ఆ మధ్యకాలంలో జరిగినవే. తర్వాత గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. అందుకే కొన్ని కథలు ఆ వాతావరణంలోకే బాగా అనిపించుతాయి. కొన్ని కథలు కొన్ని యుగాల తర్వాత చదివిన తర్వాత కూడా ఇప్పటికి కూడా పనికొస్తాయిలా అనిపించేటట్టుగా ఉంటాయి. ఒక కథ చదువుతున్నప్పుడు ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఆ కథ తాలూకా రిలవెన్స్ అన్నది ఇప్పటికే కనబడుతున్నది నాకు. అది కూడా ఒక జానపద కథ ఏమో. ఆ పుస్తకంలో చాలా అన్ని కథలు మధ్యతరగతి మందహాసాల మీద రాసిన, ఒక కుటుంబ నేపథ్యంతో రాసినా సరే ఒక జానపద కథ కనబడ్డది నాకు. దాని పేరు శాంతిప్రియ. అది ఆంధ్ర సచిత్ర వారి పత్రిక 18/5/86లో ప్రచురితమైన కథ. అది ఆ కథ తాలూకా సారాంశం ఏముందో ఈ రోజు కూడా ఆలోచిస్తే మనకి ప్రపంచంలో కనబడుతుంది. ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి అహం చాలా ఎక్కువ ఉంటుంది. పక్క రాజ్యాలను ఎవరిని బతకనివ్వడు. ఆ పక్క రాజ్యాల మీద యుద్ధాలు చేసి వాళ్ళ మీద విజయం సాధించి ఈయన ఒక రకమైన ఆనందం పొందుతుంటాడు. ఒకరోజు అలాగే పక్క రాజ్యం మీద యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత జానపద కథల్లో చాలా, అంటే మన చందమామ కథ చదువుతున్నట్టు ఉంటుంది ఈ కథ. యుద్ధం చేసి గెలిచిన తర్వాత ఆయన వాళ్ళ రాజ్యంలో ఒక సభ పెట్టి విజయోత్సవం నిర్వహిస్తున్నప్పుడు మంత్రి గారు లేచి ఒక ప్రశ్న వేస్తాడు. సభాసదుకులను ఉద్దేశించి ఆ ప్రశ్న వేసి, ఈ ప్రశ్నకి ఎవరైతే జవాబు చెప్తారో ఆ జవాబు చెప్పిన వారికి 116 బంగారు కాసులు ఇస్తామని చెప్పి ఏదో ప్రకటిస్తారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ సృష్టిలో అత్యంత కఠినమైనది ఏది, అలాగే సున్నితమైనది ఏది, మృదువైనది ఏది అన్నదే ప్రశ్న. అది అందరికీ సభాసదులు ఎవరు ఉంటారో ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా మొహమొహాలు చూసుకుంటారు, ఎవరు చెప్పలేకపోతారు. ఒకటి రాజుగారు అంటే భయం ఒకటి ఉండొచ్చు, లేదా జవాబు లేదు వాళ్ళ దగ్గర. అందులో ఒక వ్యక్తి సాధారణంగా ఉంటాడు. అతను బయటకు వచ్చి నేను చెప్తానంటాడు. ఎవరు మీరు అంటాడు. ఎందుకంటే ఆయన మొహం ఆ రాజ్యంలో ఎప్పుడు చూసి లేదు. నేను ఈ రాజ్యం వాడిని కాదండి, పక్క రాజ్యం నుంచి వచ్చానండి, మీరు అవకాశం ఇస్తే జవాబు చెప్తానండి అంటాడు. సరే అవకాశం ఇస్తున్నా చెప్పండి అంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మొదటిగా ఏం చెప్తాడంటే, ఆ కఠినమైనది ఏమిటి అంటే, ఈ రాజుగారి మనస్సు ఏది ఉందో అది చాలా కఠినమైనది, ఈయన ఆలోచనలన్నీ చాలా కఠినమైనది, యుద్ధాలు చేసి జయించాలనే ఒక తపన అన్నది ఉంటుంది. యుద్ధాలు చేయడం వల్ల ఆ పక్క రాజ్యంలో కానీ వీళ్ళ రాజ్యంలో కానీ చాలామంది సైనికులు చచ్చిపోతారు, వారి కుటుంబాలన్నీ వేదన పడిపోతాయి. అవన్నీ చూసి ఈయన ఒక ఆనందం వస్తుంది. జయం సాధించామన్న ఆనందం ఉంటుంది, కానీ దాని వెనకాల వాళ్ళు పోయారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా గుండెను చాలా రాయి చేసుకుని చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాడని చెప్పేసి ఓపెన్గా అనేసరికి సభలో చాలా అలజడి వచ్చేస్తుంది. ఇదేంటి రాజుగారిని ఇలా దుయ్యబట్టేస్తున్నాడు, దులిపి అరవేసేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కొంచెం ఆందోళన పడతారు. అది వింటున్నప్పుడు రాజుగారికి కూడా కోపం వస్తుంది. ఆయన ప్రశాంతంగా విండది. నన్ను విమర్శిస్తున్నాడంటే ఓ రాజునని చెప్పేసి ఏం చేస్తాడంటే ఇతను మరణ శిక్షణ చెప్తాడు. మిగతా రెండుకి ఆయన జవాబులు వినకుండా కూడా ఈయన మరణశిక్ష ఆయన పట్టుకెళ్ళిపోండి అంటాడు. ఈయన పట్టుకెళ్ళిపోతారు. మన్నాడు ఉదయాన్నే 6 గంటల లోపుని ఇతన్ని ఉరిశిక్ష చేయాలని చెప్పేసి శిక్ష వేస్తాడు. వేసే టైంకి ఆ సాయంత్రం సభ అక్కడితో అయిపోతుంది, వెళ్ళిపోతాడు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుగారికి ఆలోచన వస్తుంది. అంటే ప్రశాంతంగా వెన్నులో కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు నేనేమైనా తప్పు చేశానా, పశ్చాత్తాపం ఏంటి అని ఇలా రకరకాలుగా వాడికి మదన పడతాడు. నిద్ర పట్టదు. ఎంత రాజైనా మనిషే కదా, మానవత్వం ఎక్కడో ఒకడు ఉండి ఉంటుంది. చివరికి తెల్లారగడ్డ 5-5:30కి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకునే టైంకి ఈయనకి ఉరిశిక్ష అమలు చేయడానికి రెడీ అయిపోతారు. ఉరిశిక్ష అమలు చేసే ముందు ఆయన మళ్ళీ అడుగుతారు, నువ్వు ఎందుకు అట్లా చెప్పావు, నీ ఆఖరి కోరిక ఏమిటని చెప్పేసి.
ఆఖరి కోరిక కూడా ఈ యుద్ధాలు ఉండకూడదు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తాడు. ఏమయ్యా నీకు ఉరిశిక్ష చేస్తుంటే ఇవన్నీ అడుగుతావండి, నీకు బుద్ధి జ్ఞానం లేదా అని అడుగుతారు వాళ్ళందరూ కూడా. లేదు, నా తాలూకా నేను బౌద్ధ మతాన్ని నేను ప్రచారం చేసుకుంటూ ప్రపంచంలో శాంతి ఉండాలని చెప్పేసి నేను ప్రచారం చేస్తున్నాను, అంచేత నేను ఇదే కోరుకుంటానని చెప్పేసి ఆయన అంటాడు గట్టిగా. కానీ వాళ్ళు అవన్నీ వినకుండా ఆల్మోస్ట్ అమలు చేయడానికి రెడీగా ఉంటారు. అదే సమయంలో రాజుగారు వచ్చి టక్కున ఉరిశిక్షణ ఆపమంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇట్లా రాజుగారు వచ్చి ఇలా ఉరిశిక్ష ఆపమంటున్నారని చెప్పి. లేదు, ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, అంచేత యుద్ధం అన్నది కరెక్ట్ కాదు, నాకు కొంత పరివర్తన వచ్చింది, అంచేత ఉరిశిక్ష వేయొద్దు, అమలు చేయకండి ఆపేస్తారు. ఆపేసిన తర్వాత అడుగుతారు, మరి కరెక్టే కానీ సున్నితమైంది మృదువైంది ఏమిటి అని అడుగుతారు. రాజుగారు హృదయం ఉంది చూసారా, ఆ హృదయం సున్నితమైంది మృదువైంది. ఎందుకు ఆలోచించాడు. రాత్రంతా ఆలోచించిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఆ మృదువైన ఏదైతే హృదయం ఉందో అది కదిలి మరణశిక్ష ఆపేరు అని చెప్పేసి ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయనకి వదిలేస్తారు, ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ కథ అంటే నాకు ఉన్న అన్ని కథల్లో కూడా రెలవెన్స్ ఈ రోజు కూడా అది వర్తిస్తుందనే ఒక ఆలోచన నాకు వచ్చింది. అంటే అది చదవగానే ఒకసారి గుండె తడయింది అనమాట. అలాగే నేను కూడా ఒక ట్రేడ్ యూనియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను పనిచేశాను, ఆర్గనైజేషన్గా ఆల్ ఇండియా లెవెల్లో పనిచేశాను. నాకు కొన్ని విషయాలు అనుభవం ఉన్నాయి. ఈ కథలో ఒక కథ చదువుతున్నప్పుడు టక్కున ఒకసారి నాలో ఉండే ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు తాలూకు ఆలోచనలు బయటకు వచ్చాయి. ఒకసారి ఒక ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తుంటారు ఒక కథలో. ఆ సమ్మె చేయడానికి వాళ్ళు నోటీస్ ఇస్తారు, మనకేవో కోరికలు ఉంటాయి, మనం రేపటి నుంచి సమ్మె అంటారు, స్టార్ట్ అవుతుంది. సమ్మె స్టార్ట్ ఇండెఫినిట్ స్ట్రైక్ అది కూడాను. మధ్యలో ఏమవుతుంది అంటే కొంతమంది జారిపోతుంటారు. జారిపోయి అంటే మేనేజ్మెంట్ ఏంటి, ఇక్కడ రెండు రకాలైన కార్మికులు ఎవరైతే ఉంటారో సమ్మె చేస్తుంటారో వాళ్ళకి కొంతమంది కొన్ని మనస్తత్వాలు ఉంటాయి. టెంపరీ ఉద్యోగులు ఉన్నారనుకోండి, మన ఉద్యోగాలు పోతాయని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉంటారు. ప్రమోషన్స్ గురించి కొంతమంది వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ ఈ సమ్మెలు చేస్తుంటే మనకు ప్రమోషన్స్ రాకుండా పోతాయని చెప్పేసి వాళ్ళు భయపడుతుంటారు. శాలరీ పోతుందని కొంతమంది ఇబ్బంది పడుతుండొచ్చు. ఇలా రకరకాలైన మనస్తత్వాలు ఉండే కార్మికులు ఉంటారు. వాళ్ళు లీడ్ చేసేవాడు వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ఆలోచనలతో ముందరికెళ్ళాలి. ఒక సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రోస్ అండ్ కాన్సిక్వెన్స్ ఆలోచించకుండా దూకిసారంటే, ప్రమాదంకి వచ్చింది అంటే మొత్తం భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంది వాళ్ళది. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నాయకత్వంలో ఉన్నవాళ్ళు కూడా. ఈరోజు స్టీల్ ప్రాజెక్టు స్ట్రైక్ అవుతున్నదంటే అక్కడ ఉన్న నాయకత్వం తాలూకా టెన్షన్ ఎంత ఉంటుందో అన్నది నాకు తెలుసు బాగా. చాలా అంటే ఇన్ని ఏళ్ళబట్టి చేస్తున్నారు అంటే దాని తాలూకా వాళ్ళ తాలూకా ఆలోచనలు కానీ వాళ్ళ తాలూకా టెన్షన్ కానీ, బహుశా ఈ పాటికి బీపీ లేని వాళ్ళు కూడా బీపీలు వచ్చి ఉంటుంటాయి. అట్లా ఉండే కథ అనమాట అది. అలాగే కొంతమంది వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, మన్నాడు మనం ధర్నా ప్రోగ్రాం పెడదాము, వాళ్ళు ఎవరో ఆఫీస్లోకి వెళ్లకుండా మనం అడ్డుకున్నాం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం అనౌన్స్ చేస్తారు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఒక సమస్య వస్తుంది. పనమ్మాయి రావడం మానేస్తుంది. ఆ పనమ్మాయి ఒక అల్టిమేటం ఇస్తుంది, నాకు జీతం పెంచాలి, వారానికి 5 రోజులే నాకు పని దినాలు, పండక్కి చీర పెట్టాలి, ఇట్లాంటివన్నీ పెట్టేసరికి ఈయన కోపం వస్తుంది. కోపం వచ్చి ఏంటి నువ్వు అసందర్భమైన కోరికలన్నీ కోరుతున్నావు, ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి కేకలేస్తాడు. కేకలేసినప్పుడు ఆ పనమ్మాయి ఉంటుంది, మీరంటే స్ట్రైకులు చేయొచ్చు కానీ మేము స్ట్రైకులు చేయకూడదా, మాకు కూడా సంఘాలు పెట్టుకుంటాం అని. అంటే ఈ ముగింపు ఇలాంటిది ఉన్నప్పుడు కరెక్ట్గా ఏ మనిషి అయినా సరే, ఎంత ట్రేడ్ యూనియన్ నాయకుడైనా ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ వాతావరణం కానీ ఆయన ఆలోచన కానీ మారుతూ ఉంటుంది. చాలా సున్నితమైన అంశం అది. మనం బయట ఆలోచించినట్టుగా ఇంట్లో ఆలోచించినట్టు బయట ఆలోచించలేం. అందుకే ఆ కథ చదవగానే అనిపించింది ఏంటంటే, అమ్మో ఇది అంటే ఆ నాయకత్వంలో ఉండే వాళ్ళ తాలూకా మనస్తత్వాన్ని సుబ్బారావు చాలా చక్కగా చెప్పారు అనిపించింది నాకు. అట్లాగా ఆయన ఇంకొక కథ నేను అంటే హాస్యం గురించి మాట్లాడుతున్నప్పుడు
ఒకసారి హాస్యంగా కొన్ని విషయాలు కూడా ఎట్లా ఉంటాయంటే ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఒక వ్యక్తి సిటీ బస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. బాగా రష్గా ఉంటుంది, ఎందుకంటే చాలా కథల్లో విశాఖపట్నం వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఒకప్పుడు మనకి 13వ నెంబరు 20వ నెంబరు సిటీ బస్సులు ఎంత రష్గా ఉండేవి. అట్లాంటి వాతావరణంలో బస్ స్టాప్ దగ్గర నిలబడినప్పుడు బస్సు వస్తుంది, గమ్మున వెళ్ళకపోయేసరికి చెప్పు తెగిపోతుంది. ఆ చెప్పు తెగిపోయినప్పుడు ఏం చేస్తాడు, చేతిలో న్యూస్ పేపర్ ఉంటుంది. జాగ్రత్తగా వాళ్ళు వీళ్ళు చూడకుండా అక్కడ ఉండే మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎవరు చూడకుండా ఏదో జాగ్రత్తగా దాన్ని పట్టుకోవాలి, బస్సు ఎక్కాలి. ఈ చెప్పు బాగు చేయించడానికి టైం ఉండదు. బస్సు తప్పిందంటే మళ్ళీ ఎప్పటికో వెళ్ళాలి. ఆ రెండు చెప్పుల్ని జాగ్రత్తగా పేపర్లో చుట్టేసి మొత్తం మీద బస్సు ఎక్కుతాడు. ఆ బస్సు ఎక్కి అక్కడ నిలబడినప్పుడు ఆ బస్సులో ఒక తెలిసిన ఆవిడ కనబడుతుంది. వాళ్ళ శ్రీమతికి ఫ్రెండు, వీళ్ళకి ఏదో కుటుంబకి పరిచయం ఉన్న వ్యక్తి. ఏమిటి ఆవిడకి ఏమనుకున్నారా అని అడుగుతుంది. ఇతను ఏంటి ఆ ప్యాకెట్ చూసి ఏమనుకున్నారా అని అడుగుతుంది. అంటే ఈయన చెప్పలేడు, కక్కలేడు, మినంగలేడు. బస్సులో అందరూ చూస్తుంటారు. పండగ వస్తున్నది కదా, చీర కొన్నారా ఉంటుంది. అలాగే రకరకాల ప్రశ్నలు వేస్తుంటే ఇతనికి ఎంబరాస్మెంటు. చివరికి ఏంటి, చీర జాకెట్ కొన్నారా అని ఏదో అడుగుతుంది. సార్ అంటాడు. అని ఆయన బస్ స్టాప్ ఏదైతే దిగవలసిన స్టాప్ ఉంటుందో అంతకంటే ముందే దిగిపోతాడు. ఈవిడ బాధ భరించలేక. ఎందుకంటే అది ఎక్కడ దారి తీస్తుంది, ఇది చెప్పులు కట్టుకున్నాను ఇట్లాంటివి ఏదో చెప్పవలసి వస్తుంది, లేదా బస్సులో ఎవరెవరు నోరు మూసుకోండి అని చెప్పి ఏమైనా అంటారేమో భయం వేసింది. ఆవిడ ప్రశ్నలు తట్టుకోలేక దిగిపోతాడు. తర్వాత జబ్బు చేయించుకుంటాడు, ఇంటికి వెళ్తాడు, అది వేరే సంగతి. కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక సమస్య వస్తుంది. వాళ్ళ ఆవిడే కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి 1 రోజు 2 రోజుల వరకు ఆ కోపం ఎందుకు వచ్చిందో అని తెలియదు. ఆ కోపం ఎందుకు వచ్చింది అంటే, మీరు ఎవరికో ఏదో చీర కొన్నారు, నాకు ఇవ్వకుండా ఇంకెవరికో ఇచ్చారు. ఇది ఎలా ఉంటుందో అన్నది అందరికీ అనుభవమే. ఆ సమస్య వచ్చేసరికి ఈయన ఎట్లాగా అది కాదు అని చెప్పడానికి ఈయనకి ఆవిడ నమ్మే పరిస్థితిలో ఉండదు. మొదలు పడతాడు ఏం చేయాలని చెప్పేసి. వెంటనే అతనికి ఆలోచిస్తుంది, ఒక కథ చెప్పాలని. ఏం చేస్తాడంటే, నీకు పుట్టినరోజు వస్తున్నది కదా, అంచేత నేను ఒక జాకెట్ పట్టు కొన్నాను, పలానా టైలర్కి నీ కొలతలు ఆయన దగ్గర నీకు గతంలో కుట్టాడు కదా జాకెట్లు, ఆయనకి ఇచ్చి వచ్చాను, ఇవాళ రేపు ఇస్తాడులే అని చెప్పి అప్పటికి బజారుకి వెళ్ళి వెళ్ళి ఇచ్చేసి వచ్చానమాట. అంటే అది కప్పుపుచ్చుకోవడానికి ఒక అబద్ధం కథ ఆడి మెల్లగా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అలాగేనంటే ఇట్లాగా మిక్స్డ్గా ఉండే కథలు ఆయనవి చాలా. నాకు అన్ని కథలు చదువుతున్నప్పుడు అంటే ఒక ఎత్తుగడ ఏదైతే ఉంటుందో ఆ ఎత్తుగడ మనకి చదివిస్తుంది కథని. అలాగే ముగింపు చాలా కథలు నాకు కనబడింది అంటే ఆల్మోస్ట్ ఫీల్ గుడ్ కథలు అంటాం. ఫీల్ గుడ్ కథలు అంటే చివరికి సుఖాంతం ఉంటుంది, తెలుగు సినిమాలకు సుఖాంతం అవుతుంది. అలాగే క్యారెక్టర్స్, చాలా ఎక్కువ క్యారెక్టర్స్ సుబ్బారావు కథల్లో కనబడతాయి. అంటే కొంతమంది కథలు రాస్తున్నప్పుడు క్యారెక్టర్స్ పేర్లు పెట్టేస్తూ ఉంటారు. క్యారెక్టర్స్ తాలూకా ప్రాముఖ్యత కథలో కనపడపోతే అది పేలవంగా ఉంటుంది. సపోజు ఒక క్యారెక్టర్ ఎవరో సుబ్బారావు వెళ్ళు మధ్యలో కాఫీ తాగాడు, ఆ కాఫీ వాడు అప్పారావు ఏమో చాలా 15 ఏళ్ళు బట్టి ఆయనకి టీ కలపడంలో అనుభవం ఉంది అని చెప్తారు. అప్పారావు గారి క్యారెక్టర్ అక్కడితో అయిపోతుంది, దానికి ఆ కథలో ప్రాముఖ్యత ఏమి ఉండదు. చాలా కథల్లో కనబడుతుంటుంది అప్పుడప్పుడు. అలాగా నేను ఈ కథలు చూస్తున్నప్పుడు అంటే సుబ్బారావు గారి కథల్లో చాలా క్యారెక్టర్స్ కనబడతాయి. తల్లి, తండ్రి, వైఫ్, హస్బెండ్ ఇట్లా కాకుండా పక్క వాళ్ళు, అక్కడ వాళ్ళు అందరికీ పేర్లు పెడతారు. నాకు కొన్ని కథలు చదువుతున్నప్పుడు భయం వేసింది, ఇన్ని క్యారెక్టర్స్ నేను ప్రవేశపెట్టేస్తున్నారు, ఎక్కడైనా ఈ క్యారెక్టర్స్ తాలూకా ఇంపార్టెన్స్ లేకుండా పేలవంగా ఉంటుందా అని ఆ కథలు చదివిన తర్వాత అన్ని క్యారెక్టర్స్ ఉన్నా సరే ఆ కథాంశంలోకి ఆ క్యారెక్టర్ని ఎక్కడో అక్కడ ఇంపార్టెన్స్ కలుగజేసినట్టుగా రాశారు ఆయన. అది చాలా గొప్పది ఆ విషయం. అన్ని క్యారెక్టర్స్ మనం కథలు పెడుతున్నప్పుడు అది దాన్ని జాగ్రత్త వహించలేదనుకోండి కథ పడిపోతుంది. అలాగే నేను అనుకోవడం, ఈ పుస్తకం ప్రింట్ చేస్తున్నప్పుడు అంటే ఇన్ని పాజిటివ్ చేసినప్పుడు 1-2 నెగిటివ్ కూడా చెప్పాలి. నెగిటివ్ కాదు అది, కొన్ని విషయాలు నేను అనుకోవడం ఏంటంటే ఈ పుస్తకంలో చాలా గ్రేట్ ఏంటంటే 73 కథల్లో కూడా ఏదైతే అవి పత్రికల్లో వచ్చాయో
అచ్చయినప్పుడు వేసిన బొమ్మని, అంటే అచ్చయిన పుస్తకాలన్నీ వాళ్ళు దాచి దాంట్లో ఉండే బొమ్మని ఏదైతే ఆ రోజుల్లో ఆర్టిస్ట్ వేసిన బొమ్మని ఈ పుస్తకంలో ఆ కథతో పాటు ప్రింట్ చేశారు. అది ఎక్కడ నేను చూసే అంటే కనబడదు మనకి. వేరేగా బొమ్మలు వేయచ్చు, బొమ్మలు లేకుండా సంపుట్లు రావచ్చు, కానీ ఒరిజినల్గా ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆ పేరు కూడా వాళ్ళ ఆర్టిస్ట్ ఎలా రాశాడో ఆ పేరును కూడా దీనిలో వేయడం అన్నది చాలా శ్రద్ధగా వహించి ఆ పుస్తకాలు దాచి ఇప్పుడు వేయించారు. అయితే ఒకటి దగ్గర రెండేది నేను అనుకోవడం ఏంటంటే, ఈ పుస్తకం తయారు చేస్తున్నప్పుడు అలాంటి చిన్న తప్పులు దొరికాయేమో అనిపించి, కానీ అది కూడా ఆలోచిస్తే తప్పేం కాదు. కానీ ఒక దగ్గర ఒక క్యారెక్టర్ రైలు ఎక్కుతుంది, రైలు ఎక్కిన తర్వాత రైలు వెళ్తుంది, ఆయన మధ్యలో ఏవో కొన్ని సంఘటనలు, కొన్ని డైలాగులు కొన్ని వస్తాయి. ఆ తర్వాత దాంట్లో రాసింది అంటే సుబ్బారావు గారు బస్సు దిగారని రాశారు. బస్సు అంటే మనకి ఒక్కసారి మళ్ళీ వెనక్కి చదివాను, నేనేమో తప్పు చదివానని చెప్పేసి. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఈ డీటీపీ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తప్పులు జరుగుతాయి. కానీ ఆ కథలో ఉండే ఒక ఔన్నత్యం ఏదైతే ఉందో, లేకపోతే ఒక మంచి ఏది ఉందో, ఒక సందేశం ఏముందో, ఖచ్చితంగా ఇలాంటి తప్పులను మనని ఎంచడానికి వీలు లేకుండా చేస్తుంది. అలాంటి సాహిత్యం ఈరోజు పరిచయం చేయడం అన్నది ముఖ్యంగా ఈ తరం వాళ్ళు అందరూ, కథలు రాసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చదవాలి. ఇది ఇలాంటి కథలు చదివినప్పుడు అప్పుడు వాతావరణం, మనకి పుస్తకాలు ఎందుకు ఉన్నాయి అంటే ఈ రోజు ఉండే ఏదైతే వాతావరణం ఉందో, ఈరోజు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఈరోజు అయితే ఏవైతే ప్రజల తాలూకా ఒక అలవాట్లు ఉన్నాయో అవి రేపటి తరానికి తెలియాలంటే మాత్రం సాధనం ఒకటే, కథే. అలాంటి కథలు మనకి అందించిన సుబ్బారావు గారికి ఒక రకంగా చెప్పాలంటే మనం జోహార్లు అర్పించుకోవాలి. అంతకంటే గొప్పతనం ఏంటంటే శ్రావణ్ కుమార్ లాగా ఈరోజు ఆ సాహిత్యాన్ని మోసుకువెళ్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను అభినందనలు తెలుపుకుంటూ, ఈ మంచి అవకాశం, సుబ్బారావు గారి గురించి మాట్లాడే అవకాశం, వారి కథల గురించి చెప్పే అవకాశం, పెద్దల ముందు నేను నిలబడి చెప్పే అవకాశం నాకు కలిగినందుకు